హలో ఫ్రెండ్స్, విజయ్ దేవరకొండ కింగ్డమ్ మూవీ రేపు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ అవుతుంది. ఎన్టీఆర్ చేయేస్తే ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయినా ఇప్పటి వరకు అడ్వాన్స్ బుకింగ్ ఎంత సాధించింది, వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత, సినిమా ఇన్సైడ్ టాక్ రిజల్ట్ ఏంటి, సినిమా మీద అంచనాలు ఏ విధంగా ఉన్నాయి, ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడదాం. మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. విజయ్ దేవరకొండ కింగ్డమ్ మూవీ టీజర్ వచ్చినప్పుడు ఎన్టీఆర్ అన్న ఎప్పుడైతే వాయిస్ ఓవర్ ఇచ్చాడో ఆ టీజర్కు సినిమా మీద అంచనాలు పెరిగినాయి. టీజర్ బ్రహ్మాండమైన పాజిటివ్ టాక్తో ట్రైలర్ వరకు దూసుకొచ్చింది. సినిమా మీద అంచనాలు పెరిగినాయి. గతంలో వరుస ఫ్లాపులో ఉన్నప్పుడు సాయి ధరమ్ తేజ్కు విరూపాక్ష కూడా ఇలాగే వాయిస్ ఓవర్ ఇస్తే ఆ సినిమా బ్లాక్ బాస్టర్ అయింది. ప్రజెంట్ కూడా విజయ్ దేవరకొండ వరుస ఫ్లాపులో ఉన్నాడు. టీజర్కి ఎన్టీఆర్ అన్న వాయిస్ ఓవర్ ఇవ్వడంతో సినిమా మీద అంచనాలు మూవీ బ్లాక్ బాస్టర్ అవుతుందన్న కాన్ఫిడెన్స్ అయితే మూవీ టీంలో కానొస్తుంది. ఇప్పటి వరకు వరల్డ్ వైడ్గా అడ్వాన్స్ బుకింగ్ ఆల్మోస్ట్ 11 కోట్ల అడ్వాన్స్ బుకింగ్ సాధించింది. ఈ సినిమా నెంబరు విజయ్ దేవరకొండ కెరీర్లోనే మొదటి రోజు ఆల్ టైమ్ రికార్డు కొట్టే నెంబర్ అయితే 100% చూడబోతున్నాం. ఇక మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ చూస్తే టోటల్ వరల్డ్ వైడ్గా నైజాంలో 15 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. సీడెడ్ మొత్తం మీద 6 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది కింగ్డమ్ మూవీ. ఆంధ్ర మొత్తం మీద 15 కోట్లు, 2 తెలుగు రాష్ట్రాల్లో 36 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. కర్ణాటకంగా టోటల్ రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం కలిపి 3 కోట్ల 50 లక్షలు చేసింది ప్రీ రిలీజ్ బిజినెస్. ఓవర్సీస్ మొత్తం మీద 9 కోట్ల 50 లక్షల ప్రీ రిలీజ్ బిజినెస్. చాలా పెద్ద మార్కే. ఆల్మోస్ట్ 1.5 మిలియన్ పైగా కలెక్ట్ చేయాలి ఓవర్సీస్లో అయితే. ఇక డబ్బింగ్ వర్షన్ హిందీలో రిలీజ్ చేస్తున్నారు కాబట్టి మొత్తం డబ్బింగ్ వర్షన్ 3 కోట్ల 50 లక్షల డబ్బింగ్ వర్షన్. వరల్డ్ వైడ్గా 53 కోట్ల 50 లక్షల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావాలంటే 55 కోట్ల షేర్ రాబట్టాలి. ఇప్పుడున్న హైప్కు, ఈ మూవీ మీద ఉన్న బజ్కు జస్ట్ వీకెండ్ లోపల బ్రేక్ ఈవెన్ అయిపోయే అవకాశం ఉంది. అడ్వాన్స్ బుకింగ్ చూస్తే అర్థమవుతుంది. దీనికి ప్లస్ పాయింట్ ఏంటంటే బిఫోర్ 1 వీక్ రిలీజ్ అయిన వీరమల్లు మూవీ డిజాస్టర్ కావడం ఈ కింగ్డమ్ మూవీకి 100% ప్లస్ అవుతుంది. ఎందుకంటే ఆ మూవీ బ్లాక్ బస్టర్ అయిన ఉంటే నెంబర్ ఆఫ్ థియేటర్స్ బ్లాక్ చేసి పెడుతుండే. ఇప్పుడు నెంబర్ ఆఫ్ థియేటర్లు రేపు రిలీజ్ కానీ ఆల్రెడీ స్పెషల్ షోల పరంగా చూస్తే కింగ్డమ్ మూవీ నెంబర్ ఆఫ్ షోలు అయితే పడబోతున్నాయి. మూవీ మీద ఇండస్ట్రీ టాక్, ఇన్సైడ్ టాక్ ఏంటంటే మూవీ పక్కా బ్లాక్ బస్టర్. ఎమోషనల్గా డైరెక్టర్ మీద ఉన్న నమ్మకం ఏంటో కానీ చాలా గొప్పగా తీశాడు గౌతమ్ తిన్ననూరి అనేది మాట వినబడుతుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఒక రేంజ్లో దుమ్ము లేపుతుందంట. అనిరుద్ధ్ ఆ రేంజ్లో ఇచ్చాడంట. ఎంత పవర్ఫుల్ యాక్షన్ ఎపిసోడ్ ఉంటుందో ఎమోషనల్గా బ్రదర్స్ మధ్య బాండింగ్ అంత ఎమోషనల్గా కదిలిస్తుంది అనే మాట వినబడుతుంది ఇండస్ట్రీ నుంచి. అయితే విజయ్ దేవరకొండకు వరుస ఫ్లాప్ల తర్వాత బిగ్గెస్ట్ కమ్బ్యాక్ కాబోతుంది అనే ఇన్సైడ్ టాక్. సితారా ఎంటర్టైన్మెంట్ సినిమా క్వాలిటీ పరంగా ఎక్కడ తగ్గలేదంట. ఇప్పటి వరకు సితారా ఎంటర్టైన్మెంట్లో నిర్మించిన బిగ్గెస్ట్ హైయెస్ట్ బడ్జెట్ అంట ఇదే మూవీ. ఎన్టీఆర్ అని ఎప్పుడైతే వాయిస్ ఓవర్ తీసుకొచ్చి ఇప్పించాడో టీజర్కు, విజయ్ దేవరకొండ మీద ఉన్న నెగిటివ్ ట్రోల్స్ కానీ ప్రచారం కానీ మూవీ వస్తే 2 రోజుల ముందే ఫ్లాప్ అనే ప్రచారం కానీ అన్నీ తగ్గిపోయినాయి. పాజిటివ్ ఒపీనియన్ వినపడుతుంది. బ్లాక్ బస్టర్ అవుతుందా లేదనేది రేపు ఈ టైం తెలిసిపోతుంది. థ్యాంక్ యూ.